స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్ అలాగే మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామన్నారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలన్నారు వైఎస్ జగన్. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలన్నారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతను రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని చెప్పారు వైఎస్ జగన్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి అందిస్తారు. రవీందర్, చెప్పండి. సో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలు ఉన్నారు అనేది ఆయన మాట్లాడుతున్నట్టు చూసాం. సో గతంలో ఎన్నికల గురించి కూడా ప్రస్తావించినట్టు ఏ రకమైన ప్రలోభాలకు, కిడ్నాప్లకు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడతారు అనేది కూడా చర్చకు వచ్చిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ అనేక అంశాల గురించి కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు హరి. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి, అంటే ఇటీవల జరిగినటువంటి ఒంటిమెట్ట కానీ లేదంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కానీ, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు లేదా మేయర్లకు సంబంధించి అనేక చోట్ల జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టి తర్వాత వారిని వేధించినటువంటి కార్యక్రమం, ఆ సందర్భంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు, అరాచకాల గురించి కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావన చేశారు. దీంతో ఎప్పుడైనా సరే చంద్రబాబు అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఇదే విధంగా పోలీసులను ఉపయోగించి అరాచకాలకు పాల్పడతారనేది గతంలో అనేక సార్లు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఎదుర్కొనే విధంగా వ్యవహరించాలని చెప్పారు. చాలా చోట్ల నామినేషన్లు వేయనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారు వారి కుటుంబ సభ్యులైనా సరే పోటీకి పెట్టాల్సిందే అని చాలా స్పష్టంగా వైఎస్ జగన్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కింది స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి అంటే వార్డు సభ్యులు కానీ లేదంటే కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నటువంటి వారు కానీ వారందరూ కూడా ధైర్యంగా నిలబడాలంటే ఇక్కడ ఇన్ఛార్జీల కుటుంబ సభ్యులు బరిలో ఉండాల్సిందని కూడా చాలా స్పష్టం చెప్పారు. అయితే అది లాస్ట్ ఆప్షన్ గా ఉండాలి తప్ప ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి బలమైన అభ్యర్థులను నియామకం చేయాలని కూడా జగన్ స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు నిజంగా అసలు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా చేసే ప్రయత్నం కూడా ఒకవైపు చంద్రబాబు చేస్తూ ఉన్నారని కూడా చెప్పారు. ఎందుకంటే సర్లో కార్యక్రమంలో భాగంగా ఇటీవల దాదాపు 45 లక్షల వరకు ఓట్లు తొలగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే తొలగించిన ఓట్లు కాకుండా పాత లిస్టును తీసుకుని ఎలక్షన్ పోయేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. సరిలో భాగంగా ఓట్లు తొలగించిన తర్వాత కొన్ని నిజమైన ఓట్లు పెట్టుకుని దీన్ని ఎలక్షన్ తీసుకోకుండా పాత ఎలక్షన్ ఓటర్ను ఆ ఓటర్ జాబితాతో ఏ విధంగా వెళ్తారంటూ కోర్టుకి కనుక వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ సంబంధించి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఎలక్షన్ జరిగితే మనం ఏం చేయాలనే అంశాల మీద వైఎస్ జగన్ అనేక అంశాల గురించి ప్రస్తావన చేశారు. అట్లాగే వచ్చే నెల సెప్టెంబర్లో 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రోజు జిల్లా స్థాయి అట్లాగే అసెంబ్లీ, మండల స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రతి ఇంటికి వెళ్లాల్సినటువంటి ప్రచార కార్యక్రమాలతో సహా అనేక అంశాల గురించి దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. కొద్దిసేపు క్రితమే ఈ మీటింగ్ కూడా ముగిసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ సమన్వయకర్తలు అట్లాగే ఎమ్మెల్యేలు సంబంధించి 1-to-1 వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏకగ్రీవాలు అనేది జరగడానికి వీల్లేదని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏకగ్రీవాలు కనుక నియోజకవర్గాల్లో జరిగితే నెక్స్ట్ మీరు మా దగ్గరికి రావాల్సిన పర్లేదు, మీరు పోటీ చేయటానికి కూడా నెక్స్ట్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదని కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే అక్కడ లోకల్ గా ఉండేటువంటి టీడీపీ నాయకులకు, పోలీసులకు భయపడి మీరు లొంగిపోతే కనుక కింది స్థాయిలో ఉండేటువంటి క్యాడర్కు ఏం ధైర్యం చెప్తారనేది వైఎస్ జగన్ వాదన. ఆ సందర్భంగా అంశాన్ని ప్రస్తావించారు. పోలీసులకు సంబంధించి కూడా ఎవరైనా బెదిరింపులు దిగితే పోలీసులకు మీరు సూచనప్రాయంగా చెప్పండి. ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయింది. రానున్న 3 సంవత్సరాల్లో మీరు కనుక ఇదే విధంగా ఇబ్బంది పడితే తర్వాత వచ్చే 5 ఏళ్ల గురించి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ బుక్ లో మీ పేరు నమోదు చేస్తారనే అంశాన్ని చాలా స్పష్టంగా క్లియర్ గా పోలీసులకు కూడా చెప్పండి. అప్పుడే వారు వెనక తగ్గుతారని కూడా వైఎస్ జగన్ చెప్పారు. హరి చెప్పండి. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే కనుక ఆగస్టులో ఇదే నెల కొన్ని సంస్థలు చేసిన సర్వే
ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మసాక్షి లాంటి సర్వేల్లో సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ కంబ్యాక్ ఇస్తుంది అనేది స్పష్టంగా చెబుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కదా. ఇది కార్యకర్తలకు ఏ రకమైన ఊపినిస్తుంది. ఈ అంశం ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా ఇవాళ కానీ, లేదంటే రాబోయే సమావేశాల్లో కానీ? ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ సర్వేలకు సంబంధించి అయితే ప్రస్తావన చేయలేదు, కానీ గడిచిన 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి జగన్ ప్రస్తావన చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో మన ప్రభుత్వాల్లో చేసినటువంటి అనేక మేలు ఇప్పటికీ జనం గుర్తుపెట్టుకున్నారు కాబట్టి వాటి గురించి మనం గొప్పగా గర్వంగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి మనం మాట్లాడటానికి వీలవుతుందని స్పష్టం చెప్పారు. అయితే సర్వేలకు సంబంధించి అయితే ప్రస్తుతానికి ఆయన చెప్పబోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వేల వ్యవహారం పార్టీ క్యాడర్లో విస్తృతంగా వెళ్లిపోయింది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ మీద ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ గురించి జనంలో ఇప్పటికే పెద్ద చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితమైన మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. హరి రైట్, ఇంకా ఏ అంశాలు ఇంకా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఇటీవల చూస్తున్నాం మనం కక్ష సాధింపు చర్యలే కావచ్చు, లేకపోతే అక్రమ అరెస్టులు అవ్వచ్చు. నిన్న మనం చూసిందే మంత్రి సీదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో అతని సన్నిహితుడిగా ఉండే వాళ్ళని కూడా అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా కూడా అక్రమ అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ఈ అరెస్టుల పర్వం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది, ఎలాంటి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి? ఖచ్చితంగా ఈ అంశాన్ని గురించి కూడా ప్రస్తావించారు వైఎస్ జగన్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతిసారి కూడా చంద్రబాబు ఇదే రీతిలో పోలీసులను ఉపయోగించి అరాచకాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే అభ్యర్థులు బరిలో నిలబడబోతున్నారో వారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని రాత్రి అరెస్టులు చేసేటువంటి కార్యక్రమాన్ని గతంలో కూడా అనేకసార్లు చంద్రబాబు చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తారని వైఎస్ జగన్ ముందుగానే ఊహించారు. అదే అంశాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలతో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన వెంటనే చేయకుండా కొంచెం గ్యాప్ తీసుకొని సమయానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ఖచ్చితంగా ఆ బలమైన అభ్యర్థిని పెట్టాలనేది జగన్ చెప్పారు. అట్లాగే పోలీసులకు సంబంధించి కూడా ప్రస్తావన చేస్తూ పోలీసులు కనుక ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు చెప్పాల్సిన నిధుల్లో చెప్పండి, లేదంటే వారిని డిజిటల్ బుక్లో పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో వారికి పడేటువంటి శిక్షల గురించి కూడా ముందుగానే చెప్పండి, చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని కూడా చెప్పమంటూ వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేసినప్పటికీ కూడా, అంటే గతంలో మనం చూసినటువంటి ఒంటిమిట్ట అట్లాగే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసినటువంటి అరాచకాలు కనీసం ఓటర్లను ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాన్ని కూడా రానికుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఈసారి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఆ విధంగా జరిగే విధంగా చేయాలని చూసినప్పుడు కూడా అదంతా అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అన్ని చోట్ల పోలీసులను ఒక చోటకి తీసుకొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి లిమిటెడ్ గానే పోలీసులు ఉంటారు, వారితో అరాచకం చేయాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా బరిలో దిగాల్సిందే, పోటీ చేయాల్సిందే. పోటీ చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఒక రకంగా సున్నితంగా హెచ్చరిక కూడా వైఎస్ జగన్ చేశారు. అంటే ఏదో రూపంలో ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు కాబట్టి కార్యకర్తలకు మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఇప్పుడు వారు అండగా నిలబడితేనే రేపు మీ ఎన్నికలకు సంబంధించి అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి అప్పుడు కార్యకర్తలంతా కూడా గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడతారు అనే అంశాన్ని వైఎస్ జగన్ తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ అంశాలను కూడా ప్రస్తావన చేశారు. ఏదేమైనా జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సంబంధించి మాత్రం చాలా స్ట్రాంగ్ గా పనిచేయాల్సిందే అంటూ చెప్పడంతో పాటు సెప్టెంబర్ నెలలో 1 నుంచి నెల మొత్తం అంతా కూడా ఏ విధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి, అట్లాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో చేయాల్సినటువంటి ఒక మీటింగ్లకు సంబంధించి కూడా ఆయన చాలా స్పష్టంగా క్లియర్ గా ఒక డేట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. డేట్ల వారీగా ఈ కార్యక్రమాలు చేయాలంటే కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. ఎంపీటీసీ, మున్సిపాలిటీ అలాగే జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామన్నారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి కేవలం గెలుపు ఓటములకు సంబంధించిన ఎన్నికలు కావు, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలన్నారు వైఎస్ జగన్. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా
నాయకుడు తనతో ఉన్నాడు అనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలన్నారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతను రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని చెప్పారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.